సంక్రాంతి పండుగ కనుమ రోజు ఇవి చేయాలి, పుణ్యఫలితాలను పొందుతారు. సంక్రాంతి 3 రోజులు పండుగ. అందులో చివరి రోజును కనుమ అంటారు. కనుమను పశువుల పండుగగా కూడా పిలుస్తారు. ఈ రోజున పశువులను అలంకరించి వాటిని పూజిస్తారు. సంవత్సరం పొడవునా తమకు సహాయం చేసిన పశువులకు కృతజ్ఞతలు తెలియజేయడం ఈ పండుగ ముఖ్య ఉద్దేశం. ఇంటి పెద్దలను కూడా పూజలు చేయాలి. ఈ సందర్భంగా కనుమ రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదనే విషయాలు తెలుసుకుందాం. మకర సంక్రమణం అంటే సంక్రాంతి పండుగ. ఆ రోజున విశేషంగా అందరూ పెద్దలను పూజించాలి. బ్రాహ్మణుడికి దక్షిణ తాంబూలాలు ఇచ్చి పితృల గురించి విశేషంగా స్మరించుకుంటే ఎక్కడైనా స్వర్గస్థులు అయినా కావచ్చు. వారికి ఏమీ సద్గతి లేకుండా పోయిన వారందరికీ కూడా ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో చేసేటువంటి తర్పణం విశేషంగా వారికి లభించి మనము ఇచ్చు ఉదకము నీళ్లు ద్వారా వారికి స్వర్గలోక ప్రాప్తి పొందుతారు. ఇది ఉత్తరాయణంలో మకర సంక్రాంతి రోజున చేయాల్సిన కర్తవ్యం. తల్లిదండ్రులు చనిపోయినటువంటి వారు వారి బిడ్డలు ఈ కార్యక్రమాన్ని చేస్తే పెద్దవాళ్ల జన్మకు సార్థకం. మనకు ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మనకు సార్థకం. రుణాన్ని తీర్చుకుంటాం. ఇక మరుసటి రోజున కనుమ పండుగ. కనుమ పండుగ రోజున పశు సంపదను తీసుకుని పల్లెల్లో పశువులకు ఉప్పు చెక్క తినిపించడం ఆచారం. ఈ ఉప్పు చెక్కను వివిధ ఔషధ మూలికలతో తయారు చేస్తారు. పశువులను స్నానం చేయించడం. కనుమ రోజున పశువులను చెరువులు లేదా నదుల్లో స్నానం చేయించి వాటి శరీరాలను శుభ్రం చేస్తారు. పశువులను అలంకరించడం. స్నానం చేసిన తర్వాత పశువులకు కొత్త పగ్గాలు వేసి వాటి కొమ్ములను అందంగా అలంకరిస్తారు. గంగిరెద్దు ఆట అంటారు. ఆవు, ఎద్దులను అలంకరణ చేసి అమ్మ సీతమ్మ అని పిలిచి ఆ ఆవులకు తగినటువంటి బియ్యం, బ్యాలు మనకు ఉన్నంతలో ఇచ్చి మనం చేసినటువంటి తప్పులను ఆ గంగిరెద్దు ఇస్తే సమాసిపోతాయి అని నమ్మకం. కనుమ పండుగ కృషికి ప్రాధాన్యత. ఈ పండుగ వ్యవసాయంపై ఆధారపడిన మన సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. పశువుల పట్ల ప్రేమ. పశువులను కుటుంబ సభ్యులుగా భావించి వాటిని గౌరవిస్తారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.